వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం ప్రీవియస్ పేపర్ డిఎస్సికి సంబంధించిన తెలుగు ప్రీవియస్ పేపర్ అయితే చూద్దాము. సో ఇది 2002లో జరిగిన పేపరు, అలా తెలుగు పండిస్ గ్రేడ్ 2 పేపర్ అన్నమాట. సో దీంట్లో ఫస్ట్ వచ్చి మనకి తెలుగు మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అయితే అడిగారు. సో దాంట్లో ఫస్ట్ బిట్ వచ్చి మనకి మాతృభాష బోధనా మాధ్యమంగా రూపొందించాలని వాటిని హరిజన పత్రికలో ఈయన నొక్కి చెప్పినాడు అని అడిగారు. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మహాత్మా గాంధీ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో వీడియో కనుక ఎవరైనా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి భాష అనే పదం ఈ ధాతువు నుండి ఉత్పన్నమైంది అని అడిగారు. భాష అనే పదం ఈ ధాతువు నుండి ఉత్పన్నమైంది. సో దాని మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి భాష ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి అధికార భాషా సంఘ ప్రథమ అధ్యక్షుడు ఎవరు అని అడిగారు. అధికార భాషా సంఘ ప్రథమ అధ్యక్షుడు. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి వావిలాల గోపాలకృష్ణయ్య. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి కవి పరిచయం జ్ఞాన లక్ష్యానికి చెందిన ఈ క్రింది ప్రధాన వర్గానికి చెందింది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సాహిత్య జ్ఞానము ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి భాష బోధన ద్వారా సాధించాల్సిన కనీస అభ్యసన సామర్థ్యాలు. భాష బోధన ద్వారా సాధించాల్సిన కనీస అభ్యసన సామర్థ్యాలు అనేవి ఎన్ని? కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 4. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి సాహిత్య లాక్షణికుల అభిమతానుసారము చాలా కఠినమైన పాకానికి చెందిన రచనలుగా పేర్కొనబడేవి ఏంటి అని అడిగారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి నారికేల పాకంలోనవి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థులు పద్య గద్యములందలి అన్వయ క్రమాన్ని తెలపగలుగుట అనేది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ అని అడిగారు. సో మన కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చి అవగాహన. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి గుర్తించడం అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందింది అని అడిగారు. గుర్తించడం అనేది ఏ కిందకు వస్తుంది? వినియోగమా, సృజనాత్మకతనా, అవగాహన, జ్ఞానమా? గుర్తించడం. సో మన కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి గుర్తించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది జ్ఞానం కిందకు వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి జ్ఞానం అనేది అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనసు సంస్కృతాన్ని మర్చిపోతే భారతదేశాన్నే మర్చినట్టు అన్నవారు ఎవరు అని అడిగారు. సో ఎవరన్నారు? కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి నన్నయ్య ఉభయ కవి మిత్రుడు అనే భాషణ దోషం ఈ కింది వానిలో ఈ కోవకు చెందింది అని అడిగారు. నన్నయ్య ఉభయ కవి మిత్రుడు అనే భాషణ దోషం అనేది ఈ కింది వాళ్ళు ఈ కోవకు చెందింది అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది దీనికి? భావాదోషం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి నోటి పై భాగంలోని వివిధ అవయవ భాగాల్లో ఉండేవి. నోటి పై భాగంలోని వివిధ అవయవ భాగాల్లో ఉండేవి అని అడిగారు. సో ఏముంటే కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? స్థానాలు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి అకకార సామ్యము ఉన్న అక్షరాలను వర్గాలుగా చేసుకొని విద్యార్థులు తేలికగా గుర్తుంచుకునేట్లు బోధించే పఠన బోధన పద్ధతి ఏంటి అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? పద పద్ధత, వాక్య పద్ధత, అక్షర పద్ధత, నవీన అక్షర పద్ధత. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? నవీన అక్షర పద్ధతి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి
బీభత్స రసానికి స్థాయి భావము. బీభత్స రసానికి స్థాయి భావం అనేది అడిగారు. కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? జుగుప్స. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి అనంతమైన కావ్య ప్రపంచంలో కవియే భ్రమ అండ్ అతని ఇష్టం వచ్చినట్లు విశ్వం అంతా మారిపోతూ ఉంటుంది అనిన లాక్షణికుడు ఎవరు అని అడిగారు. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆనందవర్ధనుడు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థులు ధన స్వర్ధాన్ని గ్రహించగలుగుట అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది అని అడిగారు. ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? అవగాహన, రసానుభూత, అభిరుచ, జ్ఞానమా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి దీనికి రసానుభూతి. నెక్స్ట్ బిట్ వచ్చి ఖాళీలను పూరించుట అడిగిన ప్రశ్న ఈ స్పష్టీకరణకి సంబంధించిందా అని అడిగారు. ఖాళీని పూరించటం అడిగిన ప్రశ్న అనేది ఈ స్పష్టీకరణకి సంబంధించినది. సో ఏమవుతుంది? సందర్భానుసారంగా పదాల అర్థాలను సూచించడమా, సరి అయిన వాక్య నిర్మాణం చేయట, లేదా గుర్తించగలగడమా, లేదా జ్ఞప్తికి తెచ్చుకొనటానా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? జ్ఞప్తికి తెచ్చుకొనటం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రస్తుత కాలంలో ఈ రకమైన బోధన అభ్యాసన సామాగ్రికి అధిక ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు అని అన్నారు. సో ఏ రకమైన బోధనాభ్యాస సామాగ్రికి అధిక ప్రాముఖ్యతని ఇస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? స్వల్ప వ్యయంతో కూడినవి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి నాన్ డిటెన్షన్ పద్ధతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడిన సంవత్సరం అడిగారు. సో ఆంధ్రప్రదేశ్లో ఏ సంవత్సరంలో నాన్ డిటెన్షన్ పద్ధతిని ప్రవేశపెట్టారు? సో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1971. నెక్స్ట్ బిట్ వచ్చి కవుల ప్రతిభకు ఇది గీటురాయి వంటిది అని ప్రసిద్ధోక్తి. సో అదేంటి? ఛందః శాస్త్రమా, అలంకార శాస్త్రమా, పద్యమా, గద్యమా? సో ఏమవుతుంది? గద్యము. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి బోధనోపకరణంగా వాడే చాట్ యొక్క పార్శ్వాల సంఖ్య అని అడిగారు. సో ఎన్ని ఉంటే 4 లెక్కలేనన్నా 2 3. ఆన్సర్ అనేది ఏమవుతుంది? 3. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి డాల్టన్ పద్ధతిని మొదట అమలు చేసిన వారు ఎవరు అని అడిగారు. సో డాల్టన్ పద్ధతిని మొదట ఎవరు అమలు చేశారు? హెలెన్ పార్క్హార్స్ట్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి వైద్యురాలు, పర్యవేక్షకురాలు ఇరువురు పాఠశాల నిర్వహణలో తోడ్పడే బోధన పద్ధతి అనేది ఏంటి? వైద్యురాలు, పర్యవేక్షకురాలు ఇరువురు కూడా పాఠశాల నిర్వహణలో తోడ్పడే బోధన పద్ధతి అనేది ఏంటి అని అడిగారు. సో ఏ పద్ధతి అనేది ఇద్దరికి ఉపయోగపడుతుంది? డాల్టన్ పద్ధత, ప్రాజెక్ట్ పద్ధత, మాంటెసోరీ పద్ధత, క్రీడా పద్ధత? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? మాంటెసోరీ పద్ధతి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఏపీపీఈపీ బోధనా సూత్రాలు అని అడిగారు. సో బోధనా సూత్రాలు అనేవి ఎన్ని ఉంటే? 6. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపవాచక బోధనా ఉద్దేశాలకు అనుగుణమైన పఠన విధానం. ఉపవాచక బోధన ఉద్దేశాలకు అనుగుణమైన పఠన విధానం అనేది ఏంటి అని అడిగారు. సో ఏంటి? క్షుణ్ణ వైయక్తిక పఠనమా, సాముదాయిక బాహ్య పఠనమా, క్షుణ్ణ బాహ్య పఠనమా, విస్తార మౌన పఠనమా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఉపవాచకానికి విస్తార మౌన పఠనం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి పద్య బోధన ప్రధాన లక్ష్యం.
పద్య బోధన ప్రధాన లక్ష్యం అని అడిగారు. సో ఏంటి పద్య బోధన ప్రధాన లక్ష్యం అనేది ఏమిటి? భాషా జ్ఞానం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి లేఖన అభివృద్ధి చర్యలో భాగంగా మేలుబంతి రాతలో ఈ క్రింది విధానం మిక్కిలి ప్రయోజనకారి అని అడిగారు. సో ఏంటి కుడివైపు నుండి ఎడమవైపుకు రాయించడమా, ఎడమ వైపు నుండి కుడివైపు రాయించడమా, పై పంక్తి నుండి కింది పంక్తుల వైపు రాయించడమా, కింది పంక్తి నుండి పై పంక్తుల వైపు రాయించడమా? సో ఏమవుతుంది? లేఖన అభివృద్ధి చర్యలో భాగంగా మేలుబంతి రాత అనేది ఈ కింది విధానం మిక్కిలి ప్రయోజనకారి అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ అనేది కింది పంక్తి నుండి పై పంక్తుల వైపు రాయించడం. సో ఆ బిట్గా అయితే ఒకసారి ఆన్సర్ అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి లీలావాచకము అనే బాల సాహిత్యానికి చెందిన గ్రంథ రచయిత ఎవరు అని అడిగారు. సో లీలావాచకం అనే బాల సాహిత్యానికి చెందిన గ్రంథ రచయిత ఎవరు? చింతా దీక్షితులు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యాకరణ రచన గావిస్తున్నప్పుడు వ్యాకర్త ముందుండే ప్రధాన లక్ష్యం అనేది ఏంటి అని అడిగారు. ఏంటి ప్రధాన లక్ష్యం అనేది ఏంటి? భాష ప్రయోగమిలా ఉన్నదని సాధారణీకరించడం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థుల ఉచ్చారణ దోషాలను సవరించుటకు ఈ కింది పఠనాన్ని చేయించాలి అన్నారు. సో ఏ పఠనాన్ని చేయించాలి? సాముదాయిక పఠనమా, విస్తార పఠనమా, మౌన పఠనమా, బాహ్య పఠనమా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? సాముదాయిక పఠనం. నెక్స్ట్ బిట్ వచ్చి గ్రంథాలయాలు పట్టణాలయాల సమర్థ వినియోగానికి అనువైన పట్టణం ఏది అని అడిగారు. సో ఏ పట్టణం? గ్రంథాలయాలు పట్టణాలయాల సమర్థ వినియోగానికి అనువైన పట్టణం అనేది ఏంటి? మౌన పట్టణం. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వానులో నాదాత్మక మహాప్రాణం అని అడిగారు. సో ఏంటది? ఏమవుతుంది? ఘ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఆధునిక కాలంలో విద్యార్థుల శారీరక మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ భాషా నైపుణ్యాన్ని చివరగా నేర్పాలి అని అడిగారు. సో ఏ భాషని చివరగా నేర్పించాలి? శ్రవణమా, లేఖనమా, పఠనమా, భాషణమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ అనేది లేఖనం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి అతి సులభంగా భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యం ఏంటి అని అడిగారు. సో ఏంటి? శ్రవణమా, లేఖనమా, పఠనమా, భాషణమా? అతి సులభంగా భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యం ఏమవుతుంది? శ్రవణం. నెక్స్ట్ బిట్ వచ్చి సాధు అసాధు రూపాలను ఈ బోధన ప్రయోజనంగా విద్యార్థులు గుర్తించగలుగుతారు అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? వ్యాకరణం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి స్థూలార్థ సంగ్రహణం ఈ పాఠ్య బోధన సందర్భంగా ఉపాధ్యాయుడు ఈ పాఠాన్ని బోధించడానికి ఉపాధ్యాయుడు ఇక్కడ చేస్తాడు అన్నారు. స్థూలార్థ సంగ్రహణం. అక్కడ బిట్ అనేది మనకి కరెక్ట్గా ఇచ్చినట్లేరు. అక్కడ ఒకసారి చూడండి. స్థూలార్థ సంగ్రహణం అన్నారు, తర్వాత ఈ పాఠ్య బోధన సందర్భంగా ఉపాధ్యాయుడు చేస్తాడు అన్నాడు. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి పద్య బోధనలో
వ్యాకరణ అంశాల బోధన ఇలా జరిగితే ప్రయోజనకరం అని అడిగారు. పద్య బోధనలో వ్యాకరణ అంశాల బోధన అనేది ఇలా జరిగితే ప్రయోజనకరంగా ఉంటుంది అని అడిగారు. సో ఈ ఆరంభంలోన చివరిలోన విస్తృతంగాన పద స్వరూప స్పష్టతకైన. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆరంభంలో. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థులచే సూత్రీకరణం గావింపచేసే వ్యాకరణ బోధన పద్ధతి ఏది అని అడిగారు. సో ఏ పద్ధతి? ప్రయోగ పద్ధత, అనుసంధాన పద్ధత, నిగమనోపపత్తి పద్ధత, అనుమానోపపత్తి పద్ధత. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? అనుమానోపపత్తి పద్ధతి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సృజనాత్మకతకు ఎక్కువ అవకాశం కల్పించే పాఠ్య బోధన అనేది ఏంటి అని అడిగారు. సో ఏంటి? వ్యాసమా, పద్యమా, గద్యమా, వ్యాకరణమా? సో ఏంటి కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? సృజనాత్మకతకు ఎక్కువ అవకాశం కల్పించే పాఠ్య బోధన. సో వ్యాసం. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది 2వ అధికార భాషగా గుర్తించబడింది అని అడిగారు. సో 2వ అధికార భాష ఏంటి? ఉర్దూ. నెక్స్ట్ బిట్ వచ్చి మెరుపు అట్టలు, ఫ్లాష్ కార్డ్స్ ఈ రకానికి చెందిన బోధనోపకరణానికి ఉదాహరణ అని అడిగారు. సో ఏంటది? దృశ్య శ్రవ్యాన, అధిక వ్యయమ, దృశ్య శ్రవ్యాన్ని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఫ్లాష్ కార్డ్స్ అనేవి దృశ్యానికి, చూడడానికి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి సో నెక్స్ట్ నుంచి మనకి తెలుగు కంటెంట్కి సంబంధించిన బిట్స్ అయితే అడిగారు. సో నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యుదయ కవి సోమసుందర్ రచనల్లో సుప్రసిద్ధ కావ్యం అనేది ఏంటి అని అడిగారు. సో అభ్యుదయ కవి సోమసుందర్ రచనలో సుప్రసిద్ధ కావ్యం ఏంటి? బానిసల దేశమా, సమైక్య భారతీన, కళాకేలిన, వజ్రాయుధమా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? వజ్రాయుధం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన నాటకం. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన నాటకం అనేది ఏంటి అని అడిగారు. సో ఏంటి? కలంపోట, అనుభవాలు, జ్ఞాపకాల, గులాబీ అత్తర, ఆత్మబలీన. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? కలంపోటు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన నాటకం అనేది కలంపోటు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి అన్విందనం అనే పదాన్ని విడదీసి రాస్తే అన్నారు. అన్విందనం. సో ఏమవుతుంది? అన్విందనం అనే పదాన్ని విడదీస్తే ఏమవుతుంది? అణు ప్లస్ ఇంధనం. అణు ప్లస్ ఇంధనం. నెక్స్ట్ బిట్ వచ్చి మేడం క్యూరీ జన్మించిన నగరం అడిగారు. మేడం క్యూరీ ఏ నగరంలో జన్మించారు? మేడం క్యూరీ వార్సాలో జన్మించారు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి జమలాపురం కేశవరావుకు దక్కన్ సర్దార్ అను బిరుదునిచ్చిన వారు ఎవరు అని అడిగారు. జమలాపురం కేశవరావుకు దక్కన్ సర్దార్ అను బిరుదునిచ్చిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరిచ్చారు? జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి రాజీవాక్షుడు అనే పదంలోని సమాసం అడిగారు. రాజీవాక్షుడు. సో ఏ సమాసం అవుతుంది అది? ద్వితీయ తత్పురుష సమాసమా, షష్ఠి తత్పురుష సమాసమా, కర్మధారయ సమాసమా, బహువ్రీహి సమాసమా? రాజీవాక్షుడు అన్నాడు. సో ఏ సమాసం అవుతుంది? బహువ్రీహి సమాసం. నెక్స్ట్ బిట్ వచ్చి చుట్టాల పోరు పడలేక తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అనే వాక్యం. సో ఏ వాక్యం అవుతుంది ఇది? చుట్టాల పోరు పడలేక తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. సో ఏ వాక్యం అవుతుంది? ప్రేరణార్థక వాక్యం. నెక్స్ట్ బిట్ వచ్చి డైనమైట్ను కనుగొన్న శాస్త్రజ్ఞుడు. డైనమైట్ను కనుగొన్న శాస్త్రజ్ఞుడు ఎవరు అని అడిగారు. సో ఎవరు డైనమైట్ను కనుగొన్నది?
ఆల్ఫ్రెడ్ నోబెల్. నెక్స్ట్ బిట్ వచ్చి గురజాడ వెంకట అప్పారావు ముత్యాల సరాలు రాసిన సంవత్సరం అడిగారు. గురజాడ వెంకట అప్పారావు ముత్యాల సరాలు రాసిన సంవత్సరం ఏ సంవత్సరంలో రాశారు? 1910. 1910. నెక్స్ట్ బిట్ వచ్చి అనుభవైక అనే పదంలో గల సంధి అని అడిగారు. అనుభవైక అనే పదంలో గల సంధి. సో ఏ సంధి అది? వృద్ధి సంధ్య, సవర్ణ దీర్ఘ సంధ్య, గుణ సంధ్య, యనాదేశ సంధ్య. ఏమవుతుంది? వృద్ధి సంధి. నెక్స్ట్ బిట్ వచ్చి నాలం కృష్ణారావుకు గల బిరుదు. నాలం కృష్ణారావు గల బిరుదు ఏంటి అని అడిగారు. సో ఏంటి? కవి సామ్రాట, మధుర కవ్య, కవి కోకిలన, కవితా విశారదన. మధుర కవి. నాలం కృష్ణారావుకి గల బిరుదు మధుర కవి. నెక్స్ట్ బిట్ వచ్చి అతకరించు అనే పదానికి అర్థం అని అడిగారు. అతకరించు అనే పదానికి అర్థం. సో అతకరించు అనే పదానికి అర్థం ఏంటి? క్రిందు చేయు. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి తెలుగువారి ప్రత్యేక నాట్య రీతి ఏంటి అని అడిగారు. తెలుగువారి ప్రత్యేక నాట్య రీతి అనేది ఏంటి అని అడిగారు. సో ఏంటి? కూచిపూడినా, భరతనాట్యమా, కథక్క, కథాకళ. సో ఏమవుతుంది? కూచిపూడి. నెక్స్ట్ బిట్ వచ్చి రాక్షస సంహారానికై ఇంద్రునికి ఆయుధంగా తన వెన్నెముకనిచ్చినవాడు ఎవరు అని అడిగారు. సో ఎవరిచ్చారు? దధీచి. దధీచి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి నారాయణ నారాయణ అల్లా అల్లా అనే గేయ రచయిత ఎవరు అని అడిగారు. నారాయణ నారాయణ అల్లా అల్లా అనే గేయ రచయిత. సో ఎవరు? దేవులపల్లి కృష్ణ శాస్త్రి. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి అవకతవకలు అనే పదంలోని సమాసం ఏంటి అని అడిగారు. అవకతవకలు అనే పదంలోని సమాసం. సో ఏ సమాసం అవుతుంది? అవకతవకలు ద్వంద్వ సమాసం. నెక్స్ట్ బిట్ వచ్చి రాజును రాజుగాడతడు రాహుముఖంబున చిక్కే అనే చాటు పద్యమును చెప్పిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు చెప్పారు? కందుకూరి రుద్రకవి. కందుకూరి రుద్రకవి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి లింగ విభక్త వచనం లేని పదానికి ఉదాహరణ. లింగం, విభక్తి, వచనం 3 లేని పదానికి ఉదాహరణ ఏంటి అని అడిగారు. సో ఏమవుతుంది? ఊరక. నెక్స్ట్ బిట్ వచ్చి జాతీయ గీతంలోని ఉత్కళ అనేది సూచించే ప్రాంతం. ఉత్కళ అనేది సూచించే ప్రాంతం ఏంటి అని అడిగారు. సో ఏ ప్రాంతాన్ని సూచిస్తుంది? కేరళనా, కర్ణాటకనా, బెంగాలా, ఒరిస్సానా? కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఒరిస్సా. నెక్స్ట్ బిట్ వచ్చి విష్ణు ఉద్దకం కలిపితే ఏర్పడే పదం. సో ఏ పదం అవుతుంది? విష్ణు ఉద్దకం 2 కలిపితే ఏర్పడే పదం అనేది ఏమవుతుంది? విష్ణుదకం. నెక్స్ట్ బిట్ వచ్చి దువ్వూరి రామిరెడ్డి డైరీలోని భాష. దువ్వూరి రామిరెడ్డి డైరీలోని భాష అని అడిగారు. సో ఏ భాష అది? మాండలికమా, సరళ గ్రాంధికమా, వ్యవహారికమా, గ్రాంధికమా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? మాండలికం. నెక్స్ట్ బిట్ వచ్చి గ్లింప్సెస్ ఆఫ్ ది వరల్డ్ హిస్టరీ గ్రంథ రచయిత ఎవరు అని అడిగారు. గ్లింప్సెస్ ఆఫ్ ది వరల్డ్ హిస్టరీ గ్రంథ రచయిత ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ బిట్ వచ్చి నా కారము చివర గల పదాలు. నాకారము చివర గల పదాలు. సో ఏంటది? ధృతాల, సరళాల,
కళల ధృత ప్రకృతి కాల. కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? ధృత ప్రకృతి కాలు. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి క్రేపు అనే పదానికి అర్థం ఏంటి అని అడిగారు. క్రేపు అనే పదానికి అర్థం. సో క్రేపు అనే పదానికి అర్థం ఏంటి? క్రేపు అనగా దూడ. నెక్స్ట్ బిట్ వచ్చి పరసతి అనే పదంలోని సమాసం. పరసతి అనే పదంలోని సమాసం ఏంటి అని అడిగారు. సో ఏ సమాసం అవుతుంది పరసతి అనేది? పరసతి షష్ఠి తత్పురుష సమాసం. నెక్స్ట్ బిట్ వచ్చి భర్తృహరి సుభాషితాలను సంస్కృతం నుంచి తెలుగులోనికి అనువదించిన కవి ఎవరు అని అడిగారు. సో ఎవరు అనువదించారు? ఏనుగు లక్ష్మణ కవి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి స్త్రీల రామాయణపు పాటలు అనే గ్రంథాన్ని సంకలనం చేసిన వారు ఎవరు అని అడిగారు. స్త్రీల రామాయణపు పాటలు అనే గ్రంథాన్ని సంకలనం చేసిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు చేశారు? శ్రీపాద గోపాలకృష్ణమూర్తి. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగులో తొలిసారిగా వాడుక భాషలో జానపద బాణీల్లో పాటలు రాసిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు రాశారు? అన్నమయాచార్యులు. నెక్స్ట్ బిట్ వచ్చి గురుజాడ అప్పారావు జన్మస్థలం ఏది అని అడిగారు. సో గురుజాడ అప్పారావు గారి జన్మస్థలం అనేది ఏది? విజయనగరం. నెక్స్ట్ బిట్ వచ్చి కుంజర యూదంబు దోమ కుత్తుక చొచ్చిన్ అను సమస్యనిచ్చిన కవి ఎవరు అని అడిగారు. సో ఎవరిచ్చారు? భట్టుమూర్తి. నెక్స్ట్ బిట్ వచ్చి బంబరం అనే పదానికి అర్థం. బంబరం అనే పదానికి అర్థం ఏంటి అని అడిగారు. సో ఏంటది? దోమన, తుమ్మిదాన, తూనేగా, సీతకొక చిలుక. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమైంది? తొమ్మిద. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి శ్రీరంగం శ్రీనివాసరావు తన 18వ ఏట వెలువరించిన కావ్యం. సో ఏ కావ్యాన్ని వెలువరించారు? ప్రభవ. నెక్స్ట్ బిట్ వచ్చి నాయిని కృష్ణకుమారి కాశ్మీర దీపకళిక అనేది సో ఏంటది? కవితా సంకలనమా, వ్యాస సంకలనమా, పరిశోధన గ్రంథమా, యాత్రా గ్రంథమా? సో ఏమవుతుంది? యాత్రా గ్రంథం. నెక్స్ట్ బిట్ వచ్చి నరకంలో ఉంటుందని చెప్పే నిప్పుల ఏరు. నరకంలో ఉంటుందని చెప్పే నిప్పుల ఏరు ఏంటని అడిగారు. సో ఏంటి? శివ సముద్రమా, పాలేరా, వైతరణినా, కామాక్షినా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? వైతరణి. నెక్స్ట్ బిట్ వచ్చి నిశ్చయార్థక క్రియకు ఉదాహరణ. నిశ్చయార్థక క్రియకు ఉదాహరణ అడిగారు. సో ఏమవుతుంది? వెళ్ళాలి. నెక్స్ట్ బిట్ వచ్చి వీరేశలింగం పరిశోధనా శక్తికి తార్కాణమైన రచన. సో ఏ రచన? ఆంధ్ర కవుల చరిత్రనా, రాజశేఖర చరిత్రనా, వివేకవర్ధనినా, వ్యవహార ధర్మబోధినినా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆంధ్ర కవుల చరిత్ర. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగులో మొదట స్వీయ చరిత్రను రాసినది ఎవరు అని అడిగారు. తెలుగులో మొదట స్వీయ చరిత్రని రాసిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు రాశారు? వీరేశలింగం పంతులు. నెక్స్ట్ బిట్ వచ్చి పంచసింధు మైదానాన్ని కాశ్మీర లోయను వేరు చేస్తూ మధ్య అగమ్యంగా నిలిచిన పర్వత భూమి ఏది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏంటి? దూగర్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనే వాక్యం తెలిపే కాలం.
సో ఏంటిది? రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సో రోజు జరిగే వాక్యం. సో ఏంటది? తద్ధర్మ కాలం. నెక్స్ట్ బిట్ వచ్చి నిత్య బహువచన పదానికి ఉదాహరణ. నిత్య బహువచన పదానికి ఉదాహరణ అని అడిగారు. సో ఏంటి? చేలున, నాళ్ళున, పేలాలున, ఏళ్ళున. కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? పేలాలు. నెక్స్ట్ బిట్ వచ్చి రామారావు మెట్లు దిగుతూ దిక్కులు చూస్తున్నాడు అనే వాక్యం. రామారావు మెట్లు దిగుతూ దిక్కులు చూస్తున్నాడు అనే వాక్యం. సో ఏ వాక్యం అవుతుంది? సామాన్య వాక్యమా, ఉపవాక్యమా, సంయుక్త వాక్యమా, సంశ్లిష్ట వాక్యమా? సో ఏ వాక్యం అవుతుంది? సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్ బిట్ వచ్చి గ్రామీణ జీవితాన్ని వర్ణించే దువ్వూరి రామిరెడ్డి గారి కావ్యం. సో ఏ కావ్యం? కృషివలుడున, కుంభరానాన, స్వప్న కథాన, వడ్ల గింజల. సో ఏమవుతుంది కరెక్ట్ ఆన్సర్ అనేది? కృషివలుడు. సో నెక్స్ట్ బిట్ వచ్చి కంచెల్ల గోపన్న రచించిన శతకం ఏది అని అడిగారు. సో ఏ శతకం రాశారు? దాశరథి శతకం. నెక్స్ట్ బిట్ వచ్చి పామరుడు అనే పదానికి వ్యతిరేక పదం. పామరుడు. సో పామరుడు అనగా పామరుడికి వ్యతిరేక పదం ఏంటి? పండితుడు. నెక్స్ట్ బిట్ వచ్చి తెరువరి అనే పదానికి అర్థం ఏంటి అని అడిగారు. సో తెరువరి అంటే ఏంటి? నిశాచరుడ, బాటసారేనా, లోబీనా, తేనెటీగన. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? బాటసారి. నెక్స్ట్ బిట్ వచ్చి కచట తపాలను ఆధునిక పరిభాషలో ఇలా అంటారు అన్నారు. సో ఏమంటారు? ధృత ప్రకృతి కళల, సరళాల, శ్వాసాల. సో ఏమంటారు? శ్వాసాలు. నెక్స్ట్ బిట్ వచ్చి దామెర్ల రామారావు ఈ కళలో ప్రసిద్ధుడు అని అన్నారు. సో ఏ కళలో? చిత్రలేఖనమా, సంగీతమా, శిల్పకళనా, నాట్యమా? చిత్రలేఖనం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి శివుడద్రిని అనే పదంలో గల సంధి ఏంటి అని అడిగారు. సో ఏ సంధి అవుతుంది? అత్వ సంధ్య, త్రిక సంధ్య, ఉత్వ సంధ్య, ఇత్వ సంధ్య? ఉత్వ సంధి. నెక్స్ట్ బిట్ వచ్చి అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ స్థాపించబడిన సంవత్సరం. సో ఏ సంవత్సరంలో స్థాపించారు? 1863. నెక్స్ట్ బిట్ వచ్చి కోటి విద్యలు కూటి కొరకే అన్నది. సో ఏంటది? సామెతనా, పరిభాషక పదమా, జాతీయమా, పొడుపు కథ? సో ఏమవుతుంది? కోటి విద్యలు కూటి కొరక అనేది ఏమవుతుంది? సామెత. నెక్స్ట్ బిట్ వచ్చి మహాభారతంలోని పర్వముల సంఖ్య. సో మహాభారతంలో ఎన్ని పర్వములు ఉన్నాయి? 18 పర్వాలు. 18 పర్వాలు ఉన్నాయి. నెక్స్ట్ బిట్ వచ్చి శబ్ద శాస్త్రజ్ఞుడు అను బిరుదు గల కవి ఎవరు అని అడిగారు. సో ఎవరికి బిరుదు కలదు? శబ్ద శాస్త్రజ్ఞుడను బిరుదు గల కవి ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి నన్నయ్య. నెక్స్ట్ బిట్ వచ్చి మహాత్మా గాంధీచే దేశ బాంధవిగా గుర్తింపబడిన త్యాగమూర్తి ఎవరు అని అడిగారు. సో ఎవరు? ఉన్నవ లక్ష్మీబాయమ్మన, చల్లపల్లి సీతాదేవిన, దువ్వూరి సుబ్బమ్మన, దుర్గాబాయ్ దేశ్ముఖ్న? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? దువ్వూరి సుబ్బమ్మ. నెక్స్ట్ బిట్ వచ్చి ఒలింపిక్ క్రీడల్లో టెన్నిస్లో మన దేశానికి పథకం సాధించిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు సాధించారు? లియాండర్ పేస్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రపంచ కథా సాహిత్యంలో వాసుకెక్కిన బృహత్కవులోని
వార్తల్లోకి ఎక్కిన బృహత్కథలోని భాష అనేది ఏంటి అని అడిగారు. సో ఏంటి? ప్రాకృతాన, సంస్కృతాన, పాలీన, పైచాచీన. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? పైచాసి. పైశాసి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.